వెల్కమ్ టు వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ కి స్వాగతం. ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వడుతల సతీష్ కుమార్ మరియు హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి వినయన్నను భారీ మెజార్టీతో గెలిపించండి అని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ కోరారు. 31వ డివిజన్ న్యూ షాయంపేటలో మంగళవారం రోజున ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఓటర్లను కలిశారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ శాసనసభ్యులు దాసే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో 9 ఏళ్లలో దాదాపు 5,000 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని వివరించారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే నాయకుడు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే నాయకుడు వినయన్న అని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే పరమవధిగా భావించే లీడర్ వినయ భాస్కర్ అని అన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వినయ్ భాస్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతిపక్ష నాయకులకు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జి జోరిక రమేష్, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మడశెట్టి శివశంకర్, డివిజన్ అధ్యక్షులు వెంకన్న, సీనియర్ నాయకులు జానకి రాములు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలలో ప్రెసైడింగ్ అధికారులు, సహాయ ప్రెసైడింగ్ అధికారులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం చైతన్య డిగ్రీ కాలేజీలో ప్రెసిడింగ్, అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్ బుక్ ను అధికారులు తూచా తప్పకుండా చదవడమే కాకుండా అందులోని అన్ని నియమాలను పాటించాలని కలెక్టర్ అన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేస్తున్న నూతన నిబంధనలు, రూల్స్ ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని, ఎన్నికల పట్ల ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దని ఆయన కోరారు. పోలింగ్ సందర్భంగా చేయవలసిన విధులు, చేయకూడని వాటిపై ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. శిక్షణ పొందిన రోజు నుండి పోలింగ్ ముగిసే వరకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల పట్ల అధికారులుగా విధులు నిర్వహించే వారికి అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు ఎలాంటి పార్టీలకు, అభ్యర్థులకు అనుబంధంగా ఉండకూడదని, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయబడుతున్నందువలన పూర్తి జాగ్రత్తగా విధులు నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ ముందు రోజు చేయాల్సిన పనులు చెక్ లిస్టు తయారు చేసుకుని దాని ప్రకారం విధులు నిర్వహించాలని, ప్రతి పనిపై శ్రద్ధ వహించాలని అన్నారు. ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా ప్రతి పీఓ తీసుకోవాల్సిన మెటీరియల్, ఈవీఎంల నిర్వహణ, ఓటర్ జాబితా, మార్కౌట్ కాపీ, పీఓ, ఏపీఓ డైరీ, వారి విధులు, పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శించాల్సిన సామాగ్రి, పోలింగ్ కేంద్రంలోకి అనుమతించేవారు, మ్యాక్ పోల్, ఈవీఎం, వీవీప్యాట్లను ఎలా అనుసంధానం చేయాలి వంటి అన్ని విషయాలు 1-2 సార్లు చదువుకోవాలని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, డిఓ అబ్దుల్ హై, ఆయా తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ ను వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా ప్రారంభించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి అశోక జంక్షన్ మరియు పోలీస్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ పరుగులో స్థానిక విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దేశంలోని సంస్థలని ఒక తాటిపై తీసుకువచ్చి ఒక భారతదేశంలాగా మార్చడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలకంగా నిలిచారని అన్నారు. వారి ఆశయాలకు తగ్గట్లుగా దేశ ప్రజలు కుల మతాలకు అతీతంగా ఉంటూ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, తోటి వారితో స్నేహపూర్వకంగా సోదర భావంతో మెలిగితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తవని తెలిపారు. ఈ పరుగులో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేశారు. అనంతరం జాతీయ ఐక్యతను కాపాడుదామని అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి మురళీధర్, రవీందర్, అబ్దుల్ బారీ, అదనపు డీసీపీలు సంజీవ్, సురేష్ కుమార్ తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది, రామప్ప కోచింగ్ సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు. నవంబర్ 5న హైదరాబాద్ లో జరిగే విశ్వ బ్రాహ్మణ సభను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం అధ్యక్షులు అలుగోజు కృష్ణమూర్తి కోరారు.
నవంబర్ 5న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణ స్థలంలో మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన సభకు విశ్వకర్మ జాతీయులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని హన్మకొండ జిల్లా తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం అధ్యక్షులు అలగోజు కృష్ణమూర్తి కోరారు. మంగళవారం హన్మకొండ అలంకార్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ వేడుకల హాల్లో హన్మకొండ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ నానా ఇబ్బందులకు గురవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. విశ్వబ్రాహ్మణ జాతీయులు ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకున్న రాజకీయ పార్టీల నాయకులు కనీసం వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ మహాజన సభ ద్వారా పాలక పార్టీల ప్రతిపక్ష పార్టీల దృష్టికి సమస్యలు తీసుకురావడానికి గాను సభ నిర్వహిస్తున్నామని, విశ్వబ్రాహ్మణ జాతీయులు స్వచ్ఛందంగా సభకు హాజరై మన శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి భారీగా తరలి వచ్చే విధంగా నాయకత్వం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి మండలాల వారీగా నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు నాగ సోమేశ్వరచారి, కోశాధికారి డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, నాయకులు పబ్బోజు సత్యనారాయణ, మామిండ్లపల్లి సోమేశ్వరచారి, సత్యనారాయణ, సిద్ధోచు వీరన్న, కత్రోజు లింగచారి, వీణవంక రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఈ రాష్ట్రంలో పాలక పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు తెలియజేయడం కోసం నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ భారీ ఎత్తున మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త విశ్వబ్రాహ్మణులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా హన్మకొండ జిల్లా సంఘం పక్షాన మేమందరం కూడా, వరంగల్ ఉమ్మడి జిల్లా సంఘాల పక్షాన మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మనుమయ సంఘం, రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకార సంఘం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, వేవా సంఘం కావచ్చు, వేదా కావచ్చు, ఓపా కావచ్చు, అనేక సంఘాలు కూడా ఈ యొక్క భారీ మహాజన సభకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రతి సంఘీయుడి కూడా ఈ సమయం తక్కువ ఉన్నది కాబట్టి ప్రతి సంఘీయుడి కూడా మరొక 25 మంది సంఘీయులకు ఈ సమాచారాన్ని చేరవేసి తప్పనిసరిగా ఈ మహాజన సభకు స్వచ్ఛందంగా సంఘీయులందరూ కూడా తరలి వచ్చే విధంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా కృషి చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన సభ ఆహ్వాన సంఘం పక్షాన మేమందరం కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాగం టీస్ ఆర్ట్స్ అకాడమీకి అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ 30 ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన సృష్టి ఆర్ట్స్ అకాడమీ కళాయజ్ఞ సంయుక్తంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఒంగోలు ఆర్ట్ ఫెస్టివల్ 2023 తెలుగు రాష్ట్రాలలో చిత్రకళకు సేవ చేస్తూ కళని విస్తరింపచేస్తున్న పలు ఆర్ట్స్ అకాడమీలను గుర్తించి ఆయా సంస్థలను గౌరవించి సత్కరించారు. హన్మకొండకి చెందిన సాగం పీస్ ఆర్ట్స్ అకాడమీకి కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ పురస్కారం అందుకున్న డైరెక్టర్ కు సాగంటి మంజుల తన అకాడమీకి దక్కిన ఈ గౌరవం తనకెంతో తృప్తిని ఇచ్చిందని, ఇంకెంతో మందికి శిక్షణ ఇస్తానని, అలాగే అనుబంధ సంస్థ అయిన సాగంటీస్ హెల్పింగ్ సొసైటీ ద్వారా పేద పిల్లలకు ఉచిత శిక్షణ, పుస్తకాల పంపిణీ, 100 కుటుంబాల వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు శేష బ్రాహ్మంకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే. వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలన్నిటినీ ప్రతిరోజు మీకు అందిస్తుంది వరంగల్ దర్శన్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈస్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.